వెల్కమ్ టు నాట్ లైఫ్ స్టైల్ అండి. చాలా రోజుల తర్వాత కదా నన్ను చూస్తున్నారు. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం బిజీ అయిపోయాము వర్క్ స్కెడ్యూల్లో. కానీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది చూడటానికి. చాలా సన్షైన్ ఉంది ఈరోజు, ప్లెజెంట్గా ఉంది, కూల్ ఎయిర్ ఉంది బయట. సో ఈరోజు నేను ఏదన్నా ఒక ఐటెం చేద్దాము అంటే స్పెషల్గా చేసుకుందాము అని అనిపిస్తుంది అన్నమాట. సో మీతో పాటు నేను అది ఏం చేయబోతున్నానో ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఆల్. ఓకే, లెట్స్ గో. ఈ రోజు నేను చక్రాలు చేద్దామని అనుకుంటున్నాను. నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ట్రై చేస్తున్నాను, నాకు వచ్చినట్టు సింపుల్గా చేయాలని అనుకుంటున్నాను. మొదట నేను ఏం చేశానంటే, ఇది శనగపిండి బియ్యం పిండి అండి. ఇది నేను 2 కప్స్ బియ్యం పిండి వేశాను. దాని తర్వాత 1 కప్పు శనగపిండి వేశాను. వేసి దాంట్లో ఓము, ఉప్పు, తర్వాత నెయ్యి ఉంటుంది కదండి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. అందులో వేసాక బాగా మిక్స్ చేయండి. కొంచెం 1 స్పూను కారం కూడా వేసుకోండి. ఇలాగా నానపెట్టానండి. నానపెట్టి చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా చూసారా, ఇట్లా వస్తుందన్నమాట. కీప్ ఇట్ ఫర్ 10 minutes. So how you make for the bread, same way you can do it. Then they call in Telugu, they call as a chakkaralu. So, but we add the besan flour in that, not only rice but the besan flour too. So I'm నూనె వేస్తానండి ఇందులో. నేను కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయట్లేదు. సో how much you want, you just put it, that's all. So increase the flame little bit. మీన్వైల్ మనం ఏం చేసుకోవాలంటే దీనికి నేను సో ఇంక్రీజ్ ద ఫ్లేమ్ లిటిల్ బిట్. మీన్వైల్ మనం ఏం చేసుకోవాలంటే దీనికి నేను సో ఆయిల్ తీసుకుంటాను. తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఆన్ మై హ్యాండ్స్. దాని తర్వాత ఇలా రాస్తాను దీనికి. ఇలా ఐఎమ్ గోయింగ్ టు రబ్ ఇట్ లైక్ దిస్. And I'm going to place it here. Then I do this one inside too, because I'm going to put this flour inside this. So ila konచెం చేతిలో వేసుకుంటాను. I'm going to rub around everything so that it won't stick inside. So I'm going to do that. Then ఒక చిన్న బాల్ లాగా తీసుకొని ఇట్లాగా I'm going to put it inside like this. It is ready. Then I'm going to put, ఇప్పుడే ముందే పెట్టానుకోండి ఇట్లా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. So I'm going to do afterwards. So let me place this one in a plate. ఇలా తీసుకుంటానండి. తీసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ లాగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆయిల్ సక్ చేస్తుంది అన్నమాట ఈ పేపరు. ఒక స్ట్రింగ్ ఒకటి తీసుకున్నాను, ఇలా పెట్టేసుకుంటాను. ఇది రెడీ అయిపోయిందండి. సో మనం దీనికి వేసేద్దాము. నేను కూడా ట్రై చేస్తున్నానండి. చూసారా ఎలా వేస్తున్నాను? ఐఎమ్ సో హ్యాపీ. యూ జస్ట్ హ్యావ్ టు ప్రెస్ ఇట్. డోంట్ ప్రెస్ సో హార్డ్, యూ విల్ హర్ట్ యువర్ షోల్డర్స్. అంతేనండి, అట్లా వేసేసేయాలి. చూసారా ఎట్లా బాయిల్ అయిపోతుందో. వచ్చినాయి. సో ఫస్ట్ ఇలా వచ్చింది, ఇలా తిప్పుతున్నాను. తర్వాత చూసి అవికే మనం రాదనుకుంటే ఏది రాదండి. నేను స్టోర్కి వెళ్ళాను, చాలా రకాల ఉన్నాయి, మిక్చర్స్ అన్నీ ఉన్నాయి. దాని వెనకాల ఎన్ని గ్రాముల షుగరు, ఎన్ని గ్రాముల సోడియము ఇవన్నీ ఉంటుందని చూశాను అన్నమాట. 9%, కొన్ని 14 అలాగుందండి. సో అది చూడగానే నాకు భయం వేసింది. మనం అంత ఉప్పు, అంత పంచదార, అంత ఆయిల్ మనం తిన్నాం అనుకోండి, హెల్త్ పాడైపోతుంది. చూసి నాకు భయం వేసింది అన్నమాట. భయం వేసి
నేను ట్రై చేస్తాను. ఎందుకు కొనుక్కొని తినాలి? ఎప్పుడన్నా అయితే పర్వాలేదులేండి. ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటే చూసారా ఎట్లా ఉందో? ఆయిల్ కూడా అంత సక్ అవ్వట్లేదు చూడండి చక్కగా. వెరీ ఈజీ, ఎవ్రీవన్ కెన్ డూ దిస్ వన్. జస్ట్ rice flour, basin flour, 1 spoon of chili powder, 2 spoons of butter, salt. That's it. Pour some oil and do it. So some of them will not come. I'll try to going to press little bit. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈజీగా చేసుకోండి, ఏదైనా సరే కాంప్లికేటెడ్గా అస్సలు చేసుకోవద్దు, హెల్త్ పాడు చేసుకోవద్దు, సింపుల్గా చేసుకోండి. చూసారా ఇలా పెట్టేసుకుంటున్నాను ఫుల్గా, ఇది ఇలా పెట్టేస్తాను. చూసారా ఎలా వస్తుందో? అంటే ఇది మేక్ షూర్ యూ కవర్ దిస్ వన్ ఆల్వేస్, ఎందుకంటే ఇది డ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా కవర్ చేసి పెట్టుకోండి. ఇలా కవర్ చేసి పెట్టుకుంటే కొంచెం తడితడిగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. మన చక్రాలు రెడీగా అయిపోతున్నాయండి, చాలా బాగున్నాయి చక్కగా. ఆయిల్ అంత సక్ అవ్వట్లేదండి, రైట్? ఇట్స్ నాట్ సకింగ్ దట్ మచ్ ఆయిల్, రైట్? రిమూవ్. చూసారా మన చక్రాలు రెడీ అయిపోయినాయి. ఎంత 5 minutesలో చేసేసాను. టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. ఆహా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే, ఆయిల్ లేదు, నాకు ఆయిల్ టచ్ అవ్వట్లేదు. చాలా బాగుందండి. మీరు కూడా సింపుల్గా ట్రై చేసుకోండి, కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. సింపుల్గా చేసుకోండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అప్పటికప్పుడు కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంలో మీకు తినాలనిపిస్తే కొంచెం చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సరేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి. వీ నీడ్ ద సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.